శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకి ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఉండేటువంటి కేతువు ఎప్పటి వరకు ఉంటున్నాడంటే మే 30వ తేదీ వరకు ఉంటున్నాడు. సో మీకు ఒక సంవత్సర కాలం నుంచి కూడా ఆల్రెడీ మీకు ఎలా ఉంది పరిస్థితి అంటే, అంతా వైరాగ్యము, ఏదికి ముందుకు కదలకపోవడం, స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంది పరిస్థితులన్నీ కూడా. ఎప్పుడైతే మే 30వ తేదీ వస్తుందో 12వ స్థానంలోకి వెళ్తాడో, ఇప్పటి వరకు ఉన్నటువంటి వైరాగ్యం కానీ, ఇంట్రెస్ట్ లేకుండా ఉండేటువంటి స్థితి కానీ, దాని నుంచి ఖచ్చితంగా బయటపడతారు. మరి 12లోకి వెళ్ళినటువంటి మే 30వ తేదీ నుంచి ఎప్పుడైతే 12లోకి కేతువు వెళ్తున్నాడో, ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, కొంచెం ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, ఆరోగ్యానికి సంబంధించినవి, అదేవిధంగా ఏదైనా తండ్రి ఆస్తికి సంబంధించినటువంటిది, తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో, ఏదో తండ్రి ల్యాండ్ ఉంది ఉదాహరణకి చెప్తున్నా, ఆ ల్యాండ్ని తీసుకొచ్చి కొంతమంది చేస్తారు, అక్కడ ఏదో కట్టడం కడతారు, ఏదో సమ్ బిజినెస్ చేద్దాం, అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడైతే కేతువు లగ్నంలో ఉంటాడో మే 30 వరకు, సప్తమంలో రాహు ఉన్నాడు అంటే ఏమిటి, మీరు ఏదైనా ఒక వివాహ సంబంధించినటువంటి విషయంలో ఈ సప్తమంలో రాహు ఉండగా శని కూడా ఇక్కడికి వెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 2 నెలలు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి, తొందరపడి తీసుకోకండి. ఎప్పటి నుంచి? మార్చి నుంచి మే మధ్యలో, మార్చ్ ఎండింగ్ నుంచి మే మధ్యలో, మే ఎండింగ్ వరకు అనుకోండి, ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మే ఎండింగ్ వరకు ఈ 2 months కేతువు ఇక్కడ ఉండగా సప్తమంలో శని రాహువులు ఉంటున్నారు. ఏమవుతుందంటే ఇట్లాంటి సమయంలో ఒక మాయలాగా, అబ్బా ఇప్పటికే విసిగిపోయి ఏదో ఒకటి చేసేసుకుందాంలేండి వివాహం అనుకుంటారు. కానీ వివాహం చేసుకున్న తర్వాత అసలైనటువంటి స్టోరీ స్టార్ట్ అవుద్ది. అరే ఏంటి నేను ఇంత తొందరపడ్డాను, ఇంత తొందరపడకుండా ఉండాల్సిందే, ఇదేదో మాయలా జరిగిపోయింది, నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, తొందరపడిపోయానే. ఒక్కోసారి లవ్ కూడా జరుగుతుంది కొంతమందికి. ఎట్లాంటి పంచమాధిపతి కదా, ఇష్టపడి చేసేసుకోవడం, తీరా చూసాక అయ్యో అనవసరంగా నేను రాంగ్ రూట్లోకి వెళ్ళాను అనిపిస్తుంది. కాబట్టి పర్టికులర్గా మీరు మార్చి నుంచి మే ఎండింగ్ వరకు వివాహ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహం ఒకటే కాదు, పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇంకా ఎప్పుడైతే ఈ రాహు ఇక్కడ నుంచి మారిపోతాడు, 6లో ఉంటాడు, కన్యాలగ్నం వారికి 6 రాహు మంచివాడే. కన్యను కాదు, ఎవరికైనా 6 రాహు అనేటువంటిది ఏంటంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు.
ఉద్యోగాల్లో పర్టికులర్‌గా మీరు ఏదైనా ఆన్‌లైన్‌లో కానీ, లేకపోతే ఏదైనా సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలకి చాలా అనుకూలిస్తాడు. రైట్. ఇక ఈ శని సప్తమంలో ఉన్నందుకు సహజంగా కొంచెం కొన్ని పార్ట్నర్స్‌తో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు స్లో డౌన్ అవుతూ ఉంటాయి. ఇక ఈ గురువు ఎప్పుడైతే మే 15వ తేదీకి దశమ స్థానంలోకి వెళ్తున్నాడో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ 4, 7 అధిపతి దశమంలో ఉన్నాడు. ఈ 4, 7 అధిపతి బాగా అర్థం చేసుకోండి. అంటే మే 15వ తేదీ నుంచి మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడం, మే 15 నుంచి కొత్త కోర్సెస్ ఏదైనా చేసి మీరు మీ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇంకొంచెం పెరగడానికి చేసే ప్రయత్నం, అంటే ఒక ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి ప్రయత్నం కొంతవరకు సక్సెస్ అవ్వడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన ఇవి చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే, మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 ఇయర్ బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం, టెక్నాలజీ వైజ్గా బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి శని ఇక్కడి నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము సార్. ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 ఇయర్ బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి, ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిదని. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో, సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం, చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతో పాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మీన మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని, మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా, కాళికా అమ్మవారినా, లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5 to 6 years లోపల. ఎందుకంటే మనకి ఇక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులు వస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు, బాగుంటుంది. అదిగాక మనకి విశ్వవసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కేతు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి
అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1½ ఇయర్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1½ ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు కొన్ని చూడండి, ఒక్కోసారి మనం అంటుంటాం ఏమండి, కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తాడు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి, గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. అమ్మవారిని నమ్ముకొని, భగవంతుడిని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుణ్ణి గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో, మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.